ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి దయచేసి. మొట్టమొదటిగా గౌరవ ప్రతిపక్షానికి అప్పీల్ చేస్తున్నా, దయచేసి క్వశ్చన్ అవర్ నడవనివ్వండి. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఏదైతే ఇన్కంప్లీట్ ఉందో ఆ స్టేట్మెంట్ కూడా కంప్లీట్ చేస్తాం. తర్వాత డిబేట్ జరుగుతుంది. డిబేట్లో ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడచ్చు. అధ్యక్ష, నిన్న ఈ విధంగానే చేసి సెల్ఫ్ కాల్ కొట్టించుకున్నారు. మళ్ళీ ఈ రోజున అదే పద్ధతి. ఈరోజు నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ కూడా ఇవ్వకుండా ఇట్లా బెల్లోకి వచ్చి ఈ విధంగా గందరగోళం చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇది ప్రతిపక్షం కాదు అధ్యక్ష, ఇది గందరగోళం పార్టీ. అంచేత వీళ్ళకి ఏది కూడా పబ్లిక్ ఇష్యూస్ హౌస్లో డిస్కస్ చేయడం అనేటువంటిది ఇష్టం లేదు. ఒకవేళ పబ్లిక్ ఇష్యూస్ కానీ డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది అనే భయంతో నిన్న కూడా క్వశ్చన్ అవర్ కట్టుకున్నారు. నిన్న స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ కట్టుకున్నారు, మిగతా బిజినెస్ కట్టుకున్నారు. మళ్ళీ వేళ కూడా మేము క్వశ్చన్ అవర్ ఈవేళ మెంబర్స్ అందరికీ సంబంధించినటువంటి క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్ మెంబర్స్ వేసినటువంటి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ అవర్ని కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి. క్వశ్చన్ అవర్ని కూడా కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా కూర్చోవడం అనేటువంటిది సాంప్రదాయాలకు వ్యతిరేకం. అంచేత సాంప్రదాయాలని పరిరక్షించేటువంటి పార్టీ కాదు, హౌస్ను నడుపుకోవడానికి సహకరించేటువంటి పార్టీ కూడా కాదు. ఇది ఒక గందరగోళం పార్టీ తప్ప మరొకటి కాదు. దయచేసి కోఆపరేట్ చేయండి. క్వశ్చన్ అవర్ అవగానే మళ్ళీ స్టేట్మెంట్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉందో ఆ స్టేట్మెంట్ ఇస్తారు. దాని మీద మీరు డిబేట్ చేయండి. దానికి తగ్గట్టుగా మేము ఆన్సర్ కూడా చెప్తాం. అంతే అధ్యక్షత, ఏదైతే ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి గందరగోళం అంతా కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు వీళ్ళకి సరి అయినటువంటి గుణపాఠం చెప్తారు. ఇప్పటికే మీకు ప్రతిపక్షంగా కూర్చోబెట్టారు. ఆ ప్రతిపక్షంగా కూర్చున్నందుకు కూడా విలువ లేకుండా మీరు ప్రవర్తించడం అనేటువంటి మంచి సాంప్రదాయం కాదు. మీరు రాజ్యాంగానికి, ఈ హౌస్ యొక్క సాంప్రదాయాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అధ్యక్ష. ఇది ఈ విధమైనటువంటి గందరగోళాన్ని సృష్టిస్తే ప్రభుత్వం కూడా దీనికి సరి అయినటువంటి సమాధానం చెప్పేటువంటి సమయం వస్తుంది అధ్యక్ష.